హాయ్ అండి, వెల్కమ్ టు లడ్డు వ్లాగ్స్ 369. మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక బిగ్ అప్డేట్ అయితే వచ్చింది. పిఎం కిసాన్ 23వ విడతపై ఉత్కంఠత. రైతుల ఖాతాలకు 2,000 రూపాయలు రావడం కష్టం ఎందుకంటే అని మనకు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి 23వ విడతకు సంబంధించిన 2,000 రూపాయలు ఇంకా ఎందుకు ఆలస్యం అవుతుంది, దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఇదొక బిగ్ అప్డేట్ అని చెప్తాను. సో ప్రతి ఒక్కరూ ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో అంతా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. పిఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్. పిఎం కిసాన్ పథకం 23వ విడత అతి త్వరలో విడుదల కాబోతోంది. ఈ వాయిదా 2,000 రూపాయల కోసం లబ్ధిదారులు రైతులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే రైతులు తెలియక చేసే కొన్ని తప్పుల కారణంగా రావాల్సిన వాయిదా డబ్బులు నిలిచిపోతుంటాయి. అందులో ప్రధానంగా కేవైసీ పూర్తి చేయకపోవడం లేదా మీ ఆధార్ మీ బ్యాంకు ఖాతాతో లింక్ కాకపోవడం వంటి చిన్న పొరపాట్ల కారణంగా పిఎం కిసాన్ వాయిదా నిలిచిపోతుంది. ఇంతకీ ఈ సమస్యలను త్వరగా ఎలా పరిష్కరించాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఇప్పుడు రైతులందరికీ వారి దృష్టి మొత్తం పిఎం కిసాన్ 23వ విడత వాయిదాపైనే ఉంది. అందరూ అడిగే ప్రశ్న ఒకటే, 23వ విడత వాయిదా ఎప్పుడు వస్తుంది, 2,000 రూపాయలు రైతుల బ్యాంకు ఖాతాల్లో ఎప్పుడు డిపాజిట్ అవుతుంది? ఇలాంటి ప్రశ్నలకు త్వరలోనే సమాధానం లభించనుంది. ఇప్పటికే 23వ విడత వాయిదా విడుదల చేస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే కొంతమంది రైతులు తమ ఈకేవైసీ పూర్తి చేయకపోతే వారికి వాయిదా ఇంకా ఆలస్యం కావచ్చు. సో 22వ విడత ఎందుకు జమ కాలేదు, గత 22వ విడత ఎందుకు డిపాజిట్ కాలేదో తెలీదా? కొన్ని సాధారణ తప్పుల కారణంగా రావాల్సినటువంటి వాయిదా ఆగిపోతుంది. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీ బ్యాంకు ఖాతాలో జమ కావాలి అంటే ఏ తప్పులను నివారించాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. సో మీ ఈకేవైసీ అనేది పూర్తి చేయాలి. మీరు మీ ఖాతాకి కేవైసీ పూర్తి చేయకపోతే ముందుగా పూర్తి చేయాలి. ఈకేవైసీ అప్డేట్ అయిన తర్వాతే డబ్బు డిపాజిట్ అవుతుంది. మీరు ఇది చేయకపోతే మీకు 23వ విడత డబ్బులు అందవు. అలాగే ఆధార్ లింకింగ్ ఇష్యూ. మీ యొక్క ఆధార్ లింకింగ్ సమస్య ఉంటే మీ బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు పడవు. సో మీకు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటి అంటే మీ బ్యాంక్ ఖాతాకి మీ ఆధార్తో తప్పకుండా లింక్ చేసుకోవాలి. అంటే ఎన్పిసిఐ మ్యాపింగ్ అయ్యిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. 2 వాయిదాలు ఒకేసారి జమ అవుతాయా అని మీకు సందేహం ఉండొచ్చు. గతంలో ఒక వాయిదా మిస్ అయినా సరే ఒకేసారి 2 వాయిదాలు ఇవ్వచ్చా అంటే అలా వచ్చే అవకాశం ఉంది. కానీ అంతకన్నా ముందు దరఖాస్తులో సమర్పించినటువంటి వివరాలన్నీ మీరు సరిగ్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. సో మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇప్పటి వరకు మన యొక్క ప్రభుత్వం 2019లో ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రారంభించారు. ఇప్పటి వరకు మనకు 22 విడతల డబ్బులైతే జమ చేయడం జరిగింది. సో మనకు మొత్తం మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు 22 విడతల డబ్బులు విడుదల చేశారు కదా. మనకు సంవత్సరానికి 6,000 రూపాయల చొప్పున 3 విడతల్లో 4 నెలలకు ఒకసారి 2,000 రూపాయలను అర్హత కలిగిన రైతుల ఖాతాల్లో అయితే జమ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మన యొక్క ప్రభుత్వం పెట్టినటువంటి అప్డేట్ ఏంటి అంటే గనక మనకు ఈకేవైసీతో పాటుగా ప్రతి ఒక్క అర్హత కలిగిన రైతు కూడా రైతు గుర్తింపు కార్డు అనేది కలిగి ఉండాలని చెప్తున్నారు. సో మనకు ఫార్మర్ ఐడి రిజిస్ట్రీ అనేది కంపల్సరీ చేసుకోవాలి. ఎవరైతే రైతులు ఫార్మర్ ఐడి రిజిస్ట్రీ